నిన్న మనం ఫిలిం వెకాబులరీ మొత్తం అయిపోజేసుకున్నాము. అండ్ టుడే వి విల్ సీ వాట్ ఈస్ దిస్ లిటరీ వెకాబులరీ అంటే టెక్స్ట్ రైటర్స్ సంబంధించిన అనమాట. ఓకే, ఇంట్లో కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓకే, లెట్ us సీ నౌ వన్ బై వన్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పదాలు ఇచ్చాడు: ఎంపిరికల్, ఆమ్నిసైన్, పర్సానిఫికేషన్, సెట్టింగ్, ప్యారడీ, పర్సువేస్. లిటరీ వెకాబులరీకి ఫిలిం వెకాబులరీ కొద్దిగా దగ్గర సంబంధం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా లిటరీ బోత్ ఆర్ క్రియేటివ్ కాబట్టి కొంత ఓవర్లాపింగ్ అనేది ఉంటాయి. కొన్ని పదాలు అయితే కొన్ని పదాలు మాత్రము కంపల్సరిగా ఈ రైటర్స్ అంటే నావల్స్ కానివ్వండి, షార్ట్ స్టోరీస్ కానీ ఈ వీటిని యూజ్ చేసేదానికి ఉపయోగిస్తారంట. లెట్ us see now one by one. A biography that treats its subject with undue reverence. ఓకే, ఒక బయోగ్రఫీని చాలా ఎక్కువ ఓవర్గా రెఫరెన్స్ అంటే చాలా ఎక్కువ గౌరవం ఇస్తే ఏదైనా రాస్తారంటే అటువంటి దాన్ని ఏమంటారు అంటే హ్యాగియోగ్రఫీ అంటారు. మీరు బయోగ్రఫీ విన్నారు, ఆటోబయోగ్రఫీ విన్నారు, బట్ దిస్ ఈస్ హ్యాగియోగ్రఫీ. అంటే దేవునిలాగా ఊహించుకొని రాయడాన్ని హ్యాగియోగ్రఫీ అనేది చెప్తామన్నట్టు. Then a mode of writing that uses vigorous and combative language to defend or oppose someone or something. ఓకే, అంటే ఏ మోడ్ ఆఫ్ రైటింగ్ దట్ యూజెస్ విగరస్ అండ్ కంబాటివ్ లైన్ టు డిఫెండ్ ఆర్ అపోజ్ సంథింగ్. ఏదైనా డిఫెండ్ చేయడానికి కానీ అపోజ్ చేయడానికి కానీ బోత్ ప్లస్ ఆర్ నెగిటివ్ మైనస్ రెండిటికి మన కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే విగరస్ లాంగ్వేజ్, చాలా హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేయడం అన్నట్టు. దాన్ని పాలీమికల్ అంటారు. ఏమంటారు? పాలీమికల్ అని చెప్తామండి. రైటింగ్ బేస్డ్ ఆన్ ఆర్ వెరిఫైయబుల్ బై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఎంపిరికల్. ఈవెన్ సైన్స్ని కూడా ఎంపిరికల్ అంట. అంటే వాట్ ఎవర్ దట్ వీ సే ఇట్ కెన్ బి వెరిఫైడ్ అన్నట్టు. అండ్ ఎంపిరికల్ సైన్స్ అని చెప్తున్నాను. ఎంపిరికల్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే అబద్ధాలు చెప్పడానికి వీలు లేదన్నట్టు. ప్రతి ఒక్కదానికి సాక్ష్యం ఉంటుంది. ఎంపిరికల్ రైటింగ్స్ అంటాం. An idea or a thesis, a theory that is not proven but that leads to further study or discussion. ఇది ఆపోజిట్. ఎంపిరికల్కి ఆపోజిట్ హైపోథీసిస్. హైపోథీసిస్ అంటే ఇది ఒక ఐడియా మాత్రమే, అయితే అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. దాన్ని స్టడీ చేయాలి. మనం స్టడీ చేసి దాన్ని ప్రూవ్ చేయాలన్నట్టు. జనరల్గా పిహెచ్డి చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ హైపోథీసిస్ ఇస్తారు. అంటే ఇది నేను అనుకుంటున్నా, మరి అనుకున్నది నిజమా కాదా అని దానిపైన రీసెర్చ్ చేస్తారు అన్నట్టు. ఈస్ కాల్డ్ హైపోథీసిస్. ఇన్ వర్క్ దట్ ఇమిటేట్స్, మేక్స్ ఫన్ ఆర్ కామెంట్స్ అనే ఒరిజినల్ వర్క్, దీన్ని ప్యారడీ అంటారు. మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు ప్యారడీ. ఏదైనా ఒక పాత సినిమాలో సీన్ని తీసుకొని వచ్చి ప్యారడీ చేస్తుంటారు, లేకపోతే పాటలు కూడా ప్యారడీ చేస్తుంటారు. ఓకే, తెలుగు పాటల్ని దానిలో రాజకీయాలు గురించో లేకపోతే ఇంకేదో చేసో దాన్ని ప్యారడీస్ అంటారు. అంటే ఇమిటేషన్ అండ్ మేకింగ్ ఫన్. ఇమిటేషన్ అండ్ మేకింగ్ ఫన్ బోత్ అన్నట్టు. ఏ నెరేటర్ హూ నోస్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. ఒక నెరేటర్కి అందరూ తెలుసు అన్నట్టు. దాన్ని ఆమ్నిసైంట్, దేవుడు లాగా అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటర్కి అందరూ తెలుసు అన్నట్టు, అన్ని ఆమ్నిసైంట్ అంటారు అన్నట్టు. నెరేటర్ అంటే రైటరే కదా. ఏ రైటింగ్ స్టైల్ దట్ అటెంప్ట్స్ టు కన్విన్స్ ద రీడర్ టు అడాప్ట్ ఏ పర్టిక్యులర్ ఒపీనియన్, దీన్నే పర్సువేసివ్ రైటింగ్ అని అంటాం. అంటే మనం ఒప్పించడం అన్నట్టు. మనం ఏం అనుకుంటున్నామో దాన్ని ఒప్పించి రాయడాన్ని పర్సువేసివ్ రైటింగ్ అనేది అంటాం. An article in newspaper or magazine that mainly reflects author's opinion about a particular issue. ఒపీనియన్ పీస్, దీని ఏమంటారు? ఒపీనియన్ పీస్ అంటే వాని ఒపీనియన్ అన్నట్టు. ద క్వాలిటీ ఆఫ్ అపిరింగ్ టు బి ట్రూ ఆర్ రియల్, అది నిజమేమో అని అనిపిస్తుంది అన్నట్టు. అటువంటి దాన్ని వర్డ్ సిమిలిట్యూడ్ అనేది చెప్తాం అన్నట్టు. ఏ పీస్ ఆఫ్ రైటింగ్ విచ్ కంటైన్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్, దీన్నే ప్యాస్టిచ్ అంటాం. ఏమంటాము? ప్యాస్టిచ్. ద టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద యాక్షన్, సెట్టింగ్. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ యాక్షన్ని సెట్టింగ్ అనే చెప్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్, ద యూజ్ ఆఫ్ వర్డ్స్ టు కన్వే ఏ మీనింగ్ దట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఇస్ లిటరల్ మీనింగ్. ఐరనీ అంటే చెప్పేది ఒకటి ఉంటుంది కానీ దాని వెనక ఒక రకమైన వేరే అర్థం వస్తుంది, దాన్ని ఐరనీ అనేది చెప్తాం అన్నట్టు. టైప్ ఆఫ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇన్ విచ్ ఏ నాన్ హ్యూమన్ సబ్జెక్ట్ ఈస్ గివెన్ హ్యూమన్ క్యారెక్టర్స్, దీని పర్సానిఫికేషన్ అనేది అంటారు. అంటే ప్రాణం లేని వస్తువులు మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటాయి. ఓకే, దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. ఏ బుక్ దట్ ఈస్ లాంగ్ అండ్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్ యూజువలీ డీలింగ్ విత్ హిస్టారికల్ సబ్జెక్ట్, దీన్ని ఎపిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ ఈజ్ ఏ ఎపిక్ అంటారు. అంటే నిజంగా అది హిస్టరీనేమో అనిపించేటట్లుంటుంది అన్నట్టు. అటువంటి దాన్ని ఎపిక్ అని చెప్తాను. ఏ పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ఏ స్టోరీ ఈస్ టోల్డ్, పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, రకరకాల స్టోరీకి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. మనం ఒకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తే దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్తాం, ఒక పర్స్పెక్టివ్ నుంచి చెప్తే. దెన్
exercise 3, last one I think. Yeah, fill in the blanks with suitable words from the box. This is a commendably short book of only 142 pages, but it is a dash work, fascinating work. ఇక్కడ అన్ని పదాలు ఉన్నాయి, వీటిలో నుంచి ఒక పదం నేను తీసుకోవాలి. It is a fascinating work which addresses త్రీ క్వశ్చన్స్ అడ్రస్ చేస్తుంది. ఏంటంటే, వాట్ మేక్స్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్, అండ్ వై ఈజ్ ఇంగ్లీష్ ద లీడింగ్ క్యాండిడేట్, విల్ ఇట్ కంటిన్యూ టు హోల్డ్ దట్ పొజిషన్. ఈ మూడు క్వశ్చన్స్ ని మనము ఈ బుక్ ప్రస్తావిస్తున్నట్టు. ద ఆథర్ ఈజ్ ఎ ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్. ఆథర్ ఎవరు? ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఇంగ్లాండ్. హీ టెల్స్ us that there are today around 6,000 లివింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పటికి మాట్లాడుతున్నారంట. కొన్ని లాంగ్వేజెస్ డెడ్ అయిపోయినాయి. డెడ్ లాంగ్వేజెస్తో కాకుండా లివింగ్ లాంగ్వేజెస్ 6,000 ఉన్నాయట మొత్తం ప్రపంచంలో. బట్ సమ్ ఎస్టిమేట్ సజెస్ట్ దట్ పర్హాప్స్ 80% విల్ డై అవుట్ ఇన్ నెక్స్ట్ సెంచురీ. ఇంకో 100 సంవత్సరాల్లో 80% చనిపోతాయంట. అంటే ఓన్లీ 1200, 20% అంటే 1200 మాత్రం మిగులుతాయి, మిగతావన్నీ చచ్చిపోతాయి. దాంట్లో మన తెలుగు కూడా ఉందేమో. In terms of mother tongue use, Spanish is spoken in more countries and is growing in use more rapidly than any other language. ఇంకా మదర్ టంగ్ యూసేజ్కి వచ్చినామంటే స్పానిష్ ఈజ్ గ్రోయింగ్. స్పానిష్ అనేది చాలా దేశాల్లో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు అన్నట్టు. మిగతా లాంగ్వేజెస్ అని కూడా చాలా వరకు ఇంకో 100 yearsలో చనిపోతాయి అనేది చెప్తున్నారు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫిలిం వెకాబులరీ అండ్ లిటరరీ వెకాబులరీ. దీంట్లో నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. దెన్ అప్రోప్రియేసీ. ఇది అప్రోప్రియేసీ అనేది ఒక న్యూ కాన్సెప్ట్, మోడర్న్ కాన్సెప్ట్ అన్నట్టు. అప్రోప్రియేసీ అంటే ఏమన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫోకస్ ఆఫ్ దిస్ యూనిట్ ఈస్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ కరియర్. ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ అడ్రస్ ద ఎంప్లాయర్ ఇన్ యువర్ కవరింగ్ లెటర్ యాజ్ డియర్ మేడం. మీరు డియర్ మేడం అని రాశారనుకోండి కవరింగ్ లెటర్లో, ఒకవేళ అక్కడ సార్ అయి ఉంటే సో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ దీన్నే అప్రోప్రియేసీ అంటారు. సో యూ హ్యావ్ టు నో వెదర్ ఇట్ ఈస్ మేడం ఆర్ సార్, and the person receiving it's a man. Do you think you would still get the job? ఒకవేళ మీరు డియర్ మేడం అని లెటర్ రాసే నీకు ఉద్యోగం ఇస్తారా? వాడు ఇచ్చే అవకాశం లేదు. వాట్ డూ యూ థింక్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ వుడ్ బి ఇఫ్ యూ ఎంటర్ ద ఇంటర్వ్యూ రూమ్ అండ్ గ్రీట్ ద ఇంటర్వ్యూయర్స్ విత్ హాయ్ గైస్ హౌ యూ డూయింగ్. ఓకే, ఇంటర్వ్యూకి పోయి హాయ్ గైస్ హౌ యూ, ఇవన్నీ తప్పని కాదు, బట్ అప్రోప్రియేట్ కాదు. దీనికి అప్రోప్రియేసీ అంటారు. ఎక్కడ మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి. కొన్ని చోట్ల మనం ఫార్మల్గా మాట్లాడాల్సిన, కొన్ని చోట్ల ఇన్ఫార్మల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ గైస్ హౌ యూ డూయింగ్ అనేది మీ ఫ్రెండ్స్తో అంటే పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఇంటర్వ్యూకి పోయి ఇదే మాట అంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేనే లేదు. మీరు ఎంత తెలివితేటలున్నా సరే ధర్మేస్తారు, ఎందుకంటే బికాస్ యు ఆర్ యూజింగ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్. వాట్ వుడ్ బి ద రియాక్షన్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ విష్ దెమ్ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ హౌ ఆర్ యూ టుడే, ఇలా మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇట్స్ అగైన్ ఇన్అప్రోప్రియేట్. ఫ్రెండ్స్తో మాట్లాడితే ఫ్రెండ్స్తో హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్తే బాగుంటుంది, హాయ్ గైస్ అంటే బాగుంటుంది. కానీ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఇట్ బికమ్స్ ఇన్అప్రోప్రియేట్. So what is odd in each of these situations is a mismatch between the context and the language used. If addressing a man as madam is inappropriate, so ఒక మనిషిని మేడం అంటే inappropriate. The same is true of addressing a woman as sir. Similarly, while hi is an apt greeting for friends, hi friends తో మళ్ళీ hi అంటే no problem. It is totally inappropriate in interview. Interview లో మాత్రం ఇది inappropriate. Thus, learning language involves not only learning the words and the way they are combined to form meaningful sentences, but also learning which words and expressions suit which context. కాబట్టి మనం పదాలు నేర్చుకుంటే సరిపోదు, ఆ పదాలు ఎక్కడ ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అనేది కూడా నేర్చుకోవాలి. లాంగ్వేజ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్ అండ్ వర్డ్స్ మేక్ ఆర్ మోర్ సెన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ కాంటెక్స్ట్. కాబట్టి మనము లాంగ్వేజ్ అనేది వాక్యూమ్లో ఉండదు, అది కాంటెక్స్ట్లో ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ కూడా మనం నేర్చుకోవాలి పదాలతో పాటు. ఫర్ ఇన్స్టెన్స్ యూ మే లెర్న్ దట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ గ్రీటింగ్. చూడండి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనేది మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడు చెప్తాం? జనరల్గా బర్త్డే వచ్చినప్పుడు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనేది చెప్తాం. ఒకవేళ ఇదే గ్రీటింగ్ని ఇమాజిన్ ద ఎంబ్రాస్మెంట్ యూ విట్ కాస్ ఇఫ్ యూ గ్రీట్ సమ్వన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెన్ షీ ఈజ్ గెటింగ్ మ్యారీడ్. మనకి పెళ్ళి అవుతుంది అనుకోండి, వాడి దగ్గర పోయి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే ఎలా ఉంటుంది? అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అర్థం, అవునా కదా? కాబట్టి ఈవెన్ దో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈజ్ ఎ గుడ్ ఎక్స్ప్రెషన్, బట్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలనేది ఆలోచించి చేయాలి. ఇఫ్ యూజింగ్ ద రైట్ వర్డ్స్ ఇన్ ద రైట్ ఆర్డర్ ఈజ్ అక్యూరసీ. పదాలను రైట్ ఆర్డర్లో యూజ్ చేస్తే అక్యూరసీ అంటారు, అంటే గ్రామాటికల్గా యూజ్ చేస్తే అక్యూరసీ అంటారు.
కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తే అప్రోప్రియేసీ అంటారు. అండ్ యూజింగ్ ద రైట్ వర్డ్ ఇన్ ద రైట్ కాంటెక్స్ట్ ఈజ్ అప్రోప్రియేసీ. Learning what to say when and how is an important aspect of language learning. And appropriacy refers to the extent to which a word or phrase sounds natural and acceptable in a particular situation. పర్టికులర్ సిచ్యువేషన్లో అది అప్రోప్రియేట్ అవుతుంది, ఇంకొన్ని సిచ్యువేషన్లో రాంగ్ అయిపోతుంది. అప్రోప్రియేసీ ఈజ్ ఎ కాంటెక్స్ట్ డిపెండెంట్ క్వాలిటీ. సో అప్రోప్రియేసీ అనేది కాంటెక్స్ట్ డిపెండెంట్ క్వాలిటీ. అంటే ఏ సందర్భానికి సంబంధించి మనం ఏ పదం వాడాలనే దాన్ని బట్టి మనం నేర్చుకునేదే అప్రోప్రియేసీ. The appropriacy or inappropriacy of a word or phrase is judged not in absolute terms, but in terms of its suitability to the context in which it is used. సో ఇది కరెక్టా రాంగ్, అది గ్రామాటికల్ రూల్స్ అంటే ఏం లేవు. సందర్భాన్ని బట్టి మనము ఎలా యూజ్ చేయాలి, కొద్దిగా మనం లాజిక్ ఉపయోగించాలి. అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్, అవర్ రిలేషన్షిప్ విత్ ద పర్సన్. సో మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ మనిషికి మనకు మధ్య ఉన్న రిలేషన్ ఎంత క్లోజ్ ఉంది అనే దానిపైన ఇవన్నీ ఆధారపడతాయి. Where communicating helps to choose the kind of language or choose the context. Broadly speaking, the closer the relationship and the easier the purpose, the greater should be the level of informality. మనం చాలా క్లోజ్ ఉన్నామనుకోండి, మనం ఇన్ఫార్మల్గా మాట్లాడతాం. క్లోజ్నెస్ లేదనుకోండి, ఫార్మల్గా మాట్లాడతాం. దట్ ఈస్ ద థింగ్. The more distant the relationship and the more difficult the purpose, the greater should be the level of formality. రిలేషన్షిప్ దూరంగా ఉండింది అనుకోండి, అప్పుడు ఫార్మల్గా ఉపయోగిస్తాం. వీ కెన్ యూజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వెన్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్ విత్ హూమ్ వీ హ్యావ్ ఏ క్లోజర్ రిలేషన్. సో క్లోజ్గా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇన్ఫార్మల్ ఉపయోగిస్తాము. ఎవరు వాళ్ళు, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అండ్ ద reasons of communication are simple: to greet, inform, invite, congratulate. We use more formal language with people with whom our relationship is distant and professional. సో డిస్టెంట్ మన రిలేషన్, క్లోజ్ రిలేషన్ ఏమి ఉండదు, అటువంటి వాళ్ళతో మనము ఫార్మల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బాస్, మా ఆఫీస్లో బాస్ ఉండొచ్చు, కలీగ్స్, పియర్స్, మన సమవయస్కులు కావచ్చు, కానీ ఫ్రెండ్స్ కాదన్నాడు. అండ్ when the reasons for communication are more complex, to request, కంప్లైంట్, డిస్కస్, డిబేట్, ఇవన్నీ కాంప్లెక్స్ అన్నట్టు. రకరకాల కారణాలతో మనం మాట్లాడాల్సి వస్తుంది, అప్పుడు మనం ఫార్మల్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇఫ్ లెవెల్స్ ఆఫ్ ఫార్మాలిటీ ఆర్ వన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అప్రోప్రియేస్ ఆఫ్ ద లాంగ్వేజ్ వి యూజ్, జెండర్, ఫిట్నెస్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఐ థింక్ మీకు కొంత అర్థం అయిపోయి ఉంటుంది ఇప్పటికే. నౌ లెటర్స్, ఇది ఆల్రెడీ మీకు అడిగినాడు, మీకు ఎగ్జామ్లో కూడా వచ్చింది. మీకు మొన్న చేసినప్పుడు 2 సెంటెన్సెస్ ఇచ్చి ఫార్మలా ఇన్ఫార్మలా ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, నౌ లెటర్స్ సి. హౌ ఆర్ యూ, ఇది ఫార్మలా ఇన్ఫార్మలా? ఫార్మల్ ఇది. ఓకే, Formal, sir. ఎస్. గుడ్ టు సీ యూ, ఇన్ఫార్మల్. గుడ్ టు సీ యూ అనేది Informal. ఇన్ఫార్మల్. హౌ ఆర్ థింగ్స్, అగైన్ ఇన్ఫార్మల్. హౌ ఆర్ Formal. యూ డూయింగ్, ఫార్మల్. హౌ ఈజ్ Formal. ఎవ్రీథింగ్, ఇన్ఫార్మల్. వాట్సప్, ఇన్ఫార్మల్. హౌ ఈజ్ ఇట్ గోయింగ్, ఫార్మల్. హౌ ఈజ్ లైఫ్, ఇన్ఫార్మల్. హౌ హ్యావ్ యూ బీన్ కీపింగ్, ఫార్మల్. ఐ ట్రస్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, ఫార్మల్. ఇవన్నీ కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ ఇచ్చాడు. నెక్స్ట్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫార్మల్, ఇన్ఫార్మల్, ఇంగ్లీష్. సో ఇక్కడ ఇన్ఫార్మల్ ఇచ్చింటే ఫార్మల్ రాయాలా, ఫార్మల్ ఇచ్చింటే ఇన్ఫార్మల్ రాయాలి. ఓకే, హాయ్ దేర్, ఇది ఇన్ఫార్మల్ అన్నట్టు. సో ఫార్మల్ ఎలా రాయొచ్చు? హలో, మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్, హలో మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ అని చెప్పచ్చు అన్నాడు. సీ యూ లేటర్, ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్వర్డ్స్, ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్వర్డ్స్. ఇది ఫార్మల్ చూడండి. ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఫర్ ఫర్గెటింగ్ యువర్ బర్త్డే, సారీ ఐ ఫర్గాట్ యువర్ బర్త్డే. లేకపోతే సారీ ఫర్ ఫర్గెటింగ్ యువర్ బర్త్డే అని కూడా చెప్పచ్చు అన్నట్టు. రకరకాలుగా చెప్పచ్చు, ఇవే ఫైనల్ కాదు ఆన్సర్స్. అండ్ యూ మే హ్యావ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్నట్టు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద ప్రెజెంట్, ఇది ఇన్ఫార్మల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెజెంట్ గివన్ టు మీ, ఇది ఫార్మల్. హౌ డు యూ డూ మిసెస్ రావ్, హాయ్ హౌ ఆర్ యూ మిసెస్ రావ్, ఇది ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్. ఇట్ ఈస్ ఎ ప్లెజర్ టు మీట్ యూ, ఫార్మల్. నైస్ మీటింగ్ యూ. కాల్ మీ లేటర్, ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్వర్డ్స్, ప్లీజ్ కాల్ మీ afterwards. Next, I just want to express my sincere thanks for all you have done for us. Thanks, you did a lot for us. Hey, sorry, ఇది వేరే ఉంది. Thanks, you did a lot for us, ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. I'm afraid you are mistaken. Hey, you are wrong. Hey, you are wrong. Next, more tea. Would you like to have some more tea? ఇది ఫార్మల్ అవుతుంది. ఫార్మల్, ఇన్ఫార్మల్, ఇదన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోండి. చాలా ఈజీ, ఇవేం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. యూ జెండర్ ఫేర్ ఆర్ జెండర్ న్యూట్రల్ ఆల్టర్నేటివ్. ఇది జెండర్ ఫేర్, జెండర్ న్యూట్రల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఈ మధ్య మనము ఇంగ్లీష్లో చాలా వరకు మేల్ సెంట్రిక్ పదాలే ఉన్నాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మిస్, మిస్సెస్, ఇది ఆడవాళ్ళకి సంబంధించింది. కాకపోతే మగవాళ్ళకి మాత్రం మిస్టర్ అంటాం. ఓకే, ఆడవాళ్ళకి నో ప్రాబ్లం, మగవాళ్ళకైతే నో ప్రాబ్లం. పెళ్ళి అయిన వాళ్ళకైనా మిస్టర్ అంటాము, పెళ్ళి కాని వాళ్ళకు మిస్టర్ అని అంటాం. కానీ ఆడవాళ్ళకి వచ్చేలకు
పెళ్లి కాని వాళ్ళకి మిస్ అంటాం, పెళ్లి అయిన వాళ్ళకి మిస్సెస్ అంటాం. ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్లి అయ్యిందో కాలేదో తెలియనప్పుడు మనం ఏమనాలి? ఒకవేళ పొరపాటున మీరు పెళ్లి కాని అమ్మాయిని మిస్ మిస్సెస్ అంటే ప్రాబ్లం అవుతుంది, పెళ్లి మిస్ అయిన ఆమెను మిస్ అంటే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మిస్ ఎంఎస్ పెడతాం, ఎంఎస్ ఫుల్ స్టాప్, మిస్ ఎంఎస్. నెక్స్ట్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అనేది చూడండి ఆడవాళ్ళకి యూజ్ చేస్తాం, మరి మగవాళ్ళకి యాక్టర్ అంటాం. ఒకవేళ యాక్టర్ యాక్ట్రెస్ ఇద్దరికి ఆడ మగకు తేడా లేకుండా ఏది వాడచ్చు అంటే స్టార్ అనొచ్చు. స్టార్ కెన్ బి ఫీమేల్ అండ్ మేల్ ఎనీబడి. సేల్స్ మ్యాన్, సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్. చూడండి ఆడవాళ్ళకైతే సేల్స్ గర్ల్, మగవాళ్ళకైతే సేల్స్ బాయ్, లేకపోతే పెద్దవాళ్ళకైతే సేల్స్ మ్యాన్. ఇట్లా అన్నిటికీ కామన్గా ఏదైనా ఒక పదం ఉందా? సేల్స్ అసిస్టెంట్. ఇదే న్యూట్రల్, న్యూ జెండర్ న్యూట్రల్ ఆల్టర్నేటివ్స్ ఉంటారు. ఓకే, అంటే ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. పొయిటెస్, పొయిటెస్ రైటర్ అంటే సరిపోతుంది. కామన్ మ్యాన్, కామన్ పర్సన్. మ్యాన్ ఎందుకు, కామన్ పర్సన్, కామనర్ అంటే సరిపోతుంది అన్నట్టు. మ్యాన్ మేడ్, హ్యూమన్ మేడ్. మ్యాన్ మేడ్ అంటే మగవాడు చేసింది అని అర్థము, మనుషులు చేసింది, హ్యూమన్ మేడ్ అనాలి. ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్, ద బెస్ట్ చాయిస్ ఫర్ ద జాబ్, ద బెస్ట్ చాయిస్ ఫర్ ద జాబ్, లేకపోతే ద బెస్ట్ పర్సన్ ఫర్ ద జాబ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. మే ద మే ద బెస్ట్ మ్యాన్ విన్, బెస్ట్ మ్యాన్ విన్. మే ద బెస్ట్ ఇండివిజువల్ విన్, మే ద బెస్ట్ ఇండివిజువల్ విన్. మ్యాన్ కైండ్, హ్యూమన్ రేస్ ఆర్ హ్యూమన్ కైండ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా క్రికెట్ ఆడుతున్నారు, మరి వాళ్ళని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనాలనా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఏమనాలి? బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఏదైనా పర్లేదు అన్నట్టు. చెప్పమ్మా, ఎనీ డౌట్? దెన్ లాస్ట్ వన్ చూద్దాం. ఓకే, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు మేక్ దెమ్ మోర్ ఇంక్లూజివ్. ఓకే, అది ఒక్కరికే కాకుండా అంటే ఆడవాళ్ళకు మగవాళ్ళకు కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి సెంటెన్స్. గివ్ ద స్టూడెంట్ హిస్ స్కాలర్షిప్ రైట్ అవే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పాను అనుకోండి, ఓన్లీ మగపిల్లలకు మాత్రమే స్కాలర్షిప్ ఇవ్వమని. ఓకే, అలా కాదు. ఆ కాలేజ్ అంటే మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి హిస్ అనే పదం ఇక్కడ వాడకూడదు. మరి ఏమనాలి? గివ్ ద స్కాలర్షిప్ టు ద స్టూడెంట్స్ అంటే సరిపోదు. స్టూడెంట్స్ అన్నప్పుడు అది ఎవరైనా కావచ్చు, ఆడ మగ ఎవరైనా కావచ్చు అన్నట్టు. కానీ హిస్ స్కాలర్షిప్ అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. గివ్ ద స్కాలర్షిప్ టు ద స్టూడెంట్స్ అంటే సరిపోతుంది అన్నట్టు. యాజ్ ఎ టీచర్ హీ ఫేసెస్ ఎక్సెసివ్ పేపర్ వర్క్ డైలీ. హీ అంటే ఓన్లీ మగవాళ్ళు మాత్రమే పేపర్ వర్క్ ఉందా? టీచర్స్ అంటే ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. యాజ్ ఎ టీచర్ హీ ఆర్ షీ, లేకపోతే దే అని కూడా చెప్పొచ్చు. యాజ్ టీచర్స్, ఓకే, అప్పుడు ప్లూరల్ పెట్టాలి. దే యూజ్ చేయాలంటే ప్లూరల్ పెట్టాలి. ఓకే, యాజ్ టీచర్స్ దే ఫేస్ ఎక్సెసివ్ పేపర్ వర్క్ డైలీ, లేదంటే హీ ఆర్ షీ అనేది పెట్టాలి మనం. ఈచ్ స్టూడెంట్ షుడ్ సబ్మిట్ హిస్ అసైన్మెంట్ బిఫోర్ ద లాస్ట్ డేట్. ఈచ్ స్టూడెంట్ షుడ్ సబ్మిట్ హిస్ ఉంది, మరి ఆడవాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదా? సో ఏమొస్తుంది? ఈచ్ స్టూడెంట్ షుడ్ సబ్మిట్ ద అసైన్మెంట్, హిస్ అసైన్మెంట్ బదులుగా ద అసైన్మెంట్ బిఫోర్ ద లాస్ట్ డేట్ అంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ డ్రైవర్ టు క్యారీ దేర్. ఓకే, డ్రైవర్స్ ఇక్కడ ప్లూరల్ పెట్టాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ అన్నప్పుడు డ్రైవర్ రాదు, ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద డ్రైవర్స్ లా వస్తుంది, లేదంటే హిస్ ఆర్ హర్ అని పెట్టాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ డ్రైవర్ టు క్యారీ ద డ్రైవర్, ఎలా దా పెడితే సరిపోతుంది. క్యారీ ద డ్రైవర్స్ లైసెన్స్ అట్ ఆల్ టైమ్స్, ద డ్రైవర్స్ లైసెన్స్ అట్ ఆల్ టైమ్స్ పెడితే సరిపోతుంది. When a person watches too much television, his brain turns to mush. The brain అనొచ్చు, లేకపోతే his or her brain. When a person watches too much television, the brain turns to mush, లేదంటే his or her brain turns to mush. If an employee has a problem with a supervisor, he should discuss the problem with the officer. If an employee has a problem with the supervisor, he or she should discuss the problem with the officer. Okay, లేకపోతే ద ప్రాబ్లమ్ కుడ్ బి డిస్కస్డ్ విత్ ద ఆఫీసర్ అని కూడా రాయొచ్చు ప్యాసివ్ వాయిస్లో. ద యావరేజ్ స్టూడెంట్ ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ గ్రేడ్స్. యావరేజ్ స్టూడెంట్ ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ ఆర్ హర్ గ్రేడ్స్. డస్ ఎవ్రీబడి హ్యావ్ హిస్ బుక్? డస్ ఎవ్రీబడి హ్యావ్ ఏ బుక్? హిస్ బుక్ కాదు, హ్యావ్ ఏ బుక్. వెన్ ద స్టూడెంట్ హ్యాండ్స్ ఇన్ హిస్ పేపర్, assess it immediately. Students hands in there. When the students hands in their paper, when the students hands in their paper, assess it immediately. A law-abiding citizen pays his taxes promptly. A law-abiding citizen pays
ద ట్యాక్సెస్, హిస్ ట్యాక్సెస్ కాదు, ద ట్యాక్సెస్ ప్రాంప్ట్లీ. ఇవన్నీ అప్రోప్రియేసీ కింద వస్తాయి. వీటిలో కూడా మనకు ఫార్మల్ ఇన్ఫార్మల్ క్వశ్చన్స్ 2 వచ్చాయి, మనకు 4 మార్కులకు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వొకాబులరీ అప్రోప్రియేసీ అయిపోయింది. సో వొకాబులరీ కింద మనం మొత్తం అయిపోయి చేసుకున్నాము. నెక్స్ట్ ప్రోజ్ గ్రామర్. గ్రామర్ కింద ఏముంది, డిటర్మినర్స్ ఉంది, స్కాన్డ్ కాపీ ఉంది, పీపీటీ కూడా ఉంది డిటర్మినర్స్ కింద. ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్ చూద్దాం, ఆ తర్వాత స్కాన్డ్ కాపీ పీపీటీ మీరు చూడండి. ఓకే, 1 minute, జస్ట్ వాటర్ తాగుతాను. ఓకే, డిటర్మినర్స్ అంటే ఓన్లీ ఆర్టికల్సే కదా, ఇంతకుముందు ఆర్టికల్స్ మాత్రమే మనము చదువుకున్నాం, ఏ అండ్ ది అనేది. సో ఏ అండ్ దితో పాటు ఇంకా చాలా ఉన్నాయన్నట్టు, నౌన్ని మాడిఫై చేసేటటువంటి వాటినన్నిటిని మనం డిటర్మినర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఐ సా ఏ బాయ్ ఎట్ ద గేట్. ఐ సా ఏ ఓకే, ఐ సా ఏ బాయ్ అట్ ద గేట్. ద బాయ్ వాస్ హోల్డింగ్ అన్ అంబ్రెల్లా. సో ఇక్కడ చూడండి, ద, ఏ ఇవన్నీ డిటర్మినర్స్ అంటారు. అయితే ఏ అండ్ దీని డిటర్మినర్స్ అనడంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవర్ హౌస్ ఈస్ నెక్స్ట్ టు ద బేకరీ. అవర్, ఫ్యూ, దీస్, ఫోర్, వీటన్నిటిని కూడా డిటర్మినర్స్ అనేది చెప్తాం అన్నట్టు. ఓకే, ఇట్లా టైప్ ఆఫ్ డిటర్మినర్స్. స్పెసిఫిక్ డిటర్మినర్స్, ఫాలోయింగ్ ఆర్ స్పెసిఫిక్ డిటర్మినర్స్. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ అని అర్థం. అంటే మనకు అది పర్టికులర్గా ఏది అని తెలిసినప్పుడు మనము ఈ డిటర్మినర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినిట్ ఆర్టికల్ ద అంటే మోస్ట్ కామన్ డిటర్మినర్ ఇన్ ఇంగ్లీష్ సేస్ దట్ నౌన్ ఈజ్ డెఫినెట్. ఆ నౌన్ పర్టికులర్గా మనకు తెలుసు అన్నట్టు, స్పెసిఫిక్ అని మనకు తెలుసు. అటువంటిప్పుడే మనం దాన్ని యూజ్ చేస్తాం. ఈజ్ అ టీచర్ అండ్ లీవ్ టుడే అంటే ఏ టీచరో లిజనర్కి తెలుసు అన్నట్టు. దెన్ డెమాన్స్ట్రేటివ్స్ కూడా స్పెసిఫిక్, ఎందుకంటే వేలు పెట్టి చూపిస్తాం. దిస్, దట్, దీసు, దోస్, వీటిని డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ అని చెప్తాం. తర్వాత పొసెసివ్స్ అంటే మై, యువర్, హిస్, హర్, ఇట్స్, అవర్స్, దేర్, ఇవి కూడా స్పెసిఫిక్ అన్నట్టు, అంటే పర్టికులర్గా ఏదో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ బారో యువర్ పెన్. ఇంకా నెక్స్ట్ వన్ వి యూస్ స్పెసిఫిక్ డిటర్మినర్స్. ఈ స్పెసిఫిక్ డిటర్మినర్స్ని ఎప్పుడు వాడతాం అంటే, ద పీపుల్ ఆర్ థింగ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మెన్షన్. ఆల్రెడీ మనకు తెలిసి ఉండాలి, లిజనర్కి తెలిసి ఉండాలి. ద లిజనర్ ఆర్ రీడర్ నోస్ ఎగ్జాక్ట్లీ విచ్ పీపుల్ ఆర్ థింగ్స్ వీఆర్ రెఫరింగ్ టు. అటువంటిప్పుడే మనం డిటర్మినర్స్ వాడతాం. దెన్ జనరల్ డిటర్మినర్స్ ఈ స్పెసిఫిక్ డిటర్మినర్స్కి ఆపోజిట్. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో లిజనర్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏఆర్, యాన్. దెన్ క్వాంటిఫైయర్స్ సమ్, ఫ్యూ. సమ్ అన్నప్పుడు మనం ఏవైనా కావచ్చు. సమ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఏ స్టూడెంట్స్ మనకు తెలియదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దీ స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా వెళ్ళి వీళ్ళే, ఈ స్టూడెంట్స్ అని అర్థం. సమ్ స్టూడెంట్స్ అంటే వీఆర్ నాట్ వెరీ షూర్. ఫ్యూ, లిటిల్, మే, మచ్. సార్ నాట్ మే, మెనీ ఉండాలి ఇక్కడ. స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చింది, మే కాదు మెనీ. మెనీ, మచ్, సెవరల్, ఫైవ్, ఫస్ట్, నెక్స్ట్, లాస్ట్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా జనరల్ డిటర్మినర్స్. ఈ జనరల్ డిటర్మినర్స్ ఎప్పుడు వాడతాం అంటే, వీ మెన్షన్ పీపుల్ ఆర్ థింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం వాటిని మెన్షన్ చేసినప్పుడు వీ స్పీక్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ జనరలీ వితౌట్ ఎగ్జాక్ట్లీ రెఫరింగ్ టు ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. పర్టికులర్గా ఒకరి గురించి అని చెప్పకుండా జనరల్గా ఎవరి గురించి అన్న మాట్లాడుతున్నప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఇన్ జనరల్ అని అనుకోండి, అప్పుడు మనం ఇటువంటి డిటర్మినర్స్ వాడుతూ ఉంటాం. రిమెంబర్, జెండర్ డిటర్మినర్స్ ఆర్ యూజ్డ్ విత్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ నౌన్స్. కొన్ని రకాల నౌన్స్కి మాత్రమే వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ యాన్ అనేది మనం కౌంటబుల్ అయి ఉండాలా, సింగులర్ అయి ఉండాలా, వాటికి మాత్రమే వాడతాం. ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై మదర్. ఎనీ బాక్స్ విల్ సర్వ్ ద పర్పస్. ఇవన్నీ కూడా కౌంటబుల్ అయితేనే ఎనీ బాక్స్ అంటాం. ఓకే, ఎనీ వాటర్ అనం. షీ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ కోర్స్. ఓకే, అనదర్ వాటర్ అనం. సో కౌంటబుల్ అయి ఉండాలా, సింగులర్ అయి ఉండాలా, ఇవన్నీ ఉన్నాయి కొన్ని రూల్స్. దెన్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి. చూడండి, ఆల్, ఎనఫ్, మెనీ, ఇవన్నీ కూడా ప్లూరల్కి మాత్రమే వాడతాం. ఆల్ కానీ ఆల్ అన్నాం అనుకోండి, ఆల్ స్టూడెంట్స్ అంటాం, ఆల్ స్టూడెంట్ అనం. ఓకే, ఎనఫ్ వర్క్, మెనీ, నో, సమ్, ఎనీ, ఫ్యూ, మోర్, ఇవన్నీ కూడా ప్లూరల్ నౌన్స్కి వాడుతూ ఉంటాం. దెన్ అన్కౌంటబుల్ నౌన్స్కి కొన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్, ఎనీ, ఎనఫ్, వీటికి కౌంటబుల్కి వాడతాం, అన్కౌంటబుల్కి వాడతాం కొన్ని పదాలు. లెస్, లిటిల్, మోర్, మోస్ట్, మచ్, నో, సమ్ ఎగ్జాంపుల్స్.
There was little enthusiasm among participants. We do not have enough information. They did not show much interest. దీంట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. ఓకే, సో ఇవి కొన్ని డైరెక్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకు టైం లేదు ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్పడానికి, ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, ఐ హ్యావ్ వెరీ డాష్ మనీ లెఫ్ట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఓకే, ఐ హ్యావ్ వెరీ డాష్. మనీ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? చెప్పండి, సంబడి రెస్పాండ్. కౌంటబుల్ సార్. నో, మనీ అనేది అన్కౌంటబుల్. అన్కౌంటబుల్. ఎలా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర, జాగ్రత్తగా వినండి, మీ చేతిలో ఇప్పుడు 100 రూపీ నోట్ ఉంది, దాన్ని ఏమంటాము? మనీ అంటాం కదా. ఓకే, ఇంకో అమ్మాయి చేతిలో 1 రూపాయి బిల్ల ఉంది, దాన్ని ఏమంటాము? రూపీ. దాన్ని కూడా రూపీ. మనీనే అంటాం. 1 రూపాయి 100 రూపీస్ అయినా మనీనే, 1 కోటి రూపాయలు అయినా మనీనే. వి డోంట్ సే మనీస్. మనీస్ అనే పదం ఉందా? నో సార్. నో. సో మనీ ఈజ్ అన్కౌంటబుల్. మనీ ఈజ్ అన్కౌంటబుల్. అందుకే ఇక్కడ ఫ్యూ అనేది కౌంటబుల్ కి వాడతాము, లిటిల్ అనేది అన్కౌంటబుల్ కి వాడతాం. కాబట్టి ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ లెఫ్ట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్, నాట్ ఫ్యూ మనీ. ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ డాష్ టైమ్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్. టైం, టైం అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? అన్కౌంటబుల్ సార్. ఎస్, అందుకనే మెనీ టైం అనము, మోర్ టైం అంటాం. ద More గవర్నమెంట్ time. హ్యాస్ టు స్పెండ్ మోర్ టైం ఆన్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్స్. ఓకే, మెనీ అయితే కౌంటబుల్ అయితేనే మెనీ వాడతాం. మై మదర్ సెంట్ మీ టు బై డాష్ రైస్. రైస్ కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్. ఎస్, అన్కౌంటబుల్ కాబట్టి సమ్ రైస్ అంటాం, లిటిల్ రైస్ అనం. ఓకే, మై మదర్ సెంట్ మీ టు బై సమ్ రైస్. స్టీఫెన్ హాకింగ్ రోట్ డాష్ బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఇన్ 1998. ఇక్కడ యాక్చువల్గా ఏ బుక్ రావచ్చు, కానీ దా బుక్ అనేది ఎందుకు వస్తుందిరా అంటే, ఈ బుక్ పేరు కూడా ఇచ్చారు, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఇచ్చాడు, ఈవెన్ స్టీఫెన్ హాకింగ్ అని ఇచ్చాడు. కాబట్టి పర్టికులర్ బుక్ ఇది, మనం ఏ బుక్ గురించో మాట్లాడతాం లేదు, కాబట్టి దా బుక్ వస్తుంది. స్టీఫెన్ హాకింగ్ రోట్ దా బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఇన్ 1988. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఏ ఫ్యూనా ఏ లిటిలా, బట్ నాట్ వెరీ ఫ్లూయెంట్లీ. ఇంగ్లీష్ కౌంటబుల్ లిటిల్ బట్ నాట్. ఏ లిటిల్. ఓకే, కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్. ఓకే, ఏ లిటిల్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఏ లిటిల్ బట్ నాట్ వెరీ ఫ్లూయెంట్లీ. ఇవన్నీ చదువుకొని వెళ్ళండి, మీకు ఎగ్జామ్లో వస్తాయి కంపల్సరీగా. ప్లీజ్ గివ్ మీ డాష్ కాఫీ, మోర్ కాఫీ. సమ్ మోర్ కాఫీనా, ఎనీ మోర్ కాఫీనా? సమ్ మోర్ కాఫీ. ఏ సమ్ మోర్ కాఫీ, ఎందుకంటే ఇది అగైన్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్. అన్కౌంటబుల్. The students didn't pay dash attention to the lecture. Much attention, little attention? Much attention, much attention. ఎందుకంటే attention అనేది again uncountable. Can't you see dash book? It's right here. This book that book. రెండు ఉపయోగించచ్చు, కానీ ఇట్స్ రైట్ హియర్ అన్నాం, దగ్గర ఉన్నదానికి దిస్ ఉపయోగిస్తాం. ఇట్స్ రైట్ హియర్ అన్నాడు కాబట్టి దిస్ బుక్ అంటాం. కాంట్ యూ సీ దిస్ బుక్? ఇట్స్ రైట్ హియర్. I have been reading for dash hours now and I'm still on the first chapter. Many hours or much hours? Many hours. ఇది కౌంటబుల్, అవర్స్ అనేది కౌంటబుల్ కాబట్టి మెనీ అవర్స్ అంటాం. డాష్ పెన్సిల్స్ టు కలర్ దిస్ పిక్చర్. ఏ ఫ్యూ పెన్సిల్సా, ఫ్యూ పెన్సిల్సా? ఏ ఫ్యూ పెన్సిల్స్. ఏ ఫ్యూ అంటే కొన్ని ఉన్నాయని అర్థం, ఫ్యూ అంటే అసలు లేవని అర్థం. Give me a few pencils to color this picture. Okay. Next one, identify the correct mistakes. Correct the mistakes in the use of determinants. ఇక్కడ తప్పులు ఉన్నాయి, మనం కరెక్ట్ చేయాలా. How many free time does he have for social work? టైం అనేది అన్కౌంటబుల్ కాబట్టి మెనీ అనేది యూజ్ చేయకూడదు. How much free time does he have for social work? Then she never makes much mistakes in grammar. ఏమొస్తుంది? మిస్టేక్స్ అనేది కౌంటబుల్ కాబట్టి మెనీ మిస్టేక్స్ వస్తుంది. ఐ గేవ్ హర్ అన్ అడ్వైస్. ఐ గేవ్ హర్ సమ్ అడ్వైస్ అనొచ్చు, లేదంటే ఐ గేవ్ హర్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఐ గేవ్ హర్ సమ్ అడ్వైస్ అని అనొచ్చు. షీ ఫౌండ్ సెవరల్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ ద ఇంటర్నెట్. ఇన్ఫర్మేషన్స్ అనకూడదు, షీ ఫౌండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అంటే సరిపోతుంది. అయితే మచ్ ఇన్ఫర్మేషన్స్ ఉండద్దు. She found much information on the internet. Okay.
India is facing much challenges, many challenges. Challenges countable. India is facing many challenges. He bought notebook at the bookstore ఉంది తప్పనట్టు. He bought a notebook. He bought a notebook at a bookstore. ఇక్కడ ఏ బుక్ స్టోర్ మనకు తెలియదు, ఏదో బుక్ స్టోర్లో కొన్నాడు అని అర్థం. కాబట్టి ఒక బుక్ స్టోర్లో ఒక బుక్ కొన్నాడు అని అర్థం. He bought a notebook at a bookstore. Then my brother went to the supermarket to pick up some few things. Some few things కాదు, ఏ few things. My brother went to the supermarket to pick up a few things. Then every day I drink glass of milk. A glass of milk. Every day I drink a glass of milk. Do you often get these headaches? These headaches కాదు, these headaches. These headaches. Okay, plural ఉందన్నట్టు ఇక్కడ headaches అనేది. కాబట్టి these headaches. Okay. And education is important for economic security. And education కాదు, some education is important for economic security. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకోటి ఉంది. ఓకే, అదే లాస్ట్ అనుకున్నా నేను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై చూసింగ్ ద కరెక్ట్ డిటర్మినర్స్ ఫ్రమ్ ద బాక్స్. ఓకే, ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, హౌ డాష్ హోంవర్క్ హ్యావ్ యూ కంప్లీటెడ్? హౌ మచ్ homework have you completed? I need to finish dash English essay that I started in the morning. The English essay. I need to finish the English essay that I started in the morning. My friend took a small gift for the child in the orphanage. A small gift. Yes. My sister rarely drinks dash coffee. Any coffee. My sister rarely drinks any coffee. When you are driving, it is advisable to carry some cash in your wallet. Some cash in your wallet. Every candidate must carry the identity card. ప్రతి ఒక్కరు every. The street looks deserted. There are few people around. Excuse me, whose pencil is this? Whose? ఎవరి యొక్క? Whose వస్తుంది. Has two sisters. Both sisters like playing Whose basketball. pencil is this? Yeah, whose pencil? చెప్పమ్మా. He has two sisters. Both sisters like playing basketball. Both ఇద్దరు అని అర్థం వస్తుంది. I have little time for sports. కొద్దిగా టైం మాత్రమే ఉంది. సో అగైన్ టైమ్ ఈజ్ అన్కౌంటబుల్. కాబట్టి మనము ఇక్కడ లిటిల్ అనే పదము వాడతాము. లిటిల్ అనే పదం వాడతాం అన్నమాట. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ డిటర్మినర్స్. కంప్లీట్ అయిపోయినాయి గ్రామర్లో. విల్ గో టు ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే, చూడండి. Look at the following questions. Where do you work? I work in the university. ఇక్కడ ఏమి ఇస్తారంటే మీకు ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమని చెప్తారు. కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం. WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు. WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్, SR/No టైప్ క్వశ్చన్స్, ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయంట. ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్, తర్వాత ట్యాగ్ క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్. సో 4 రకాల క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. 1 minute. ఓకే, రైట్. ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు. ఒకసారి మనం చూద్దాం. ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనకు టైం లేదు ఇవన్నీ డిస్కస్ చేయడానికి. ఫస్ట్ ఫ్రేమ్ క్వశ్చన్స్ టు ఎలిసిట్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు, మనం క్వశ్చన్ రాయాలి. హీ ఈజ్ మై ఫ్రెండ్. డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరు? అందరూ మ్యూట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడాలంటే మాట్లాడండి అమ్మా, కానీ డిస్టర్బ్ చేయకండి. ఓకే, హీఈస్ మై ఫ్రెండ్. దీని క్వశ్చన్ ఏమొస్తుంది? హూ ఈజ్ హీ? హీఈస్ మై ఫ్రెండ్. ఇట్స్ అన్ ఆడియో బుక్. వాట్ బుక్ ఈజ్ ఇట్? అయితే వాట్ ఈజ్ ఇట్ అని కూడా అనొచ్చు. వాట్ ఈజ్ ఇట్ ఆర్ వాట్ బుక్ ఈజ్ ఇట్. ఇట్స్ ఏ థర్స్డే. విచ్ డే ఈజ్ టుడే? లేదా వాట్ ఈజ్ టుడే అని కూడా చెప్పచ్చు. విచ్ డే ఈజ్ టుడే ఆర్ వాట్ ఈజ్ టుడే. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? I would like to become an astronaut. Who would you like to become? Okay, who would you like to become? I study in New Ideas College. Where do you study, or in which college do you study? It is near Charminar. Where is it? I joined last year. When did you join? I go by bus. How do you go?
ఐఎమ్ 18 years old. How old are you? How old are you? ఇవన్నీ క్వశ్చన్స్ అన్నాడు. నేను ఎక్సైజ్ 2కి వచ్చామంటే ఫ్రేమ్ క్వశ్చన్స్ టు ఎలిసిట్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ తయారు చేయాలి. సేమ్ మై కాలేజ్ ఈజ్ అబౌట్ 10 kilometers ఫ్రమ్ హోమ్. హౌ ఫార్ ఈజ్ యువర్ కాలేజ్ ఫ్రమ్ హోమ్? హౌ ఫార్ ఈజ్ యువర్ కాలేజ్ ఫ్రమ్ హోమ్? I spend nearly rupees 100 every day on transport. How much do you spend every day on transport? How much do you spend every day on transport? I go to the playground once a week. How often do you go to the playground? I play football. What do you play? What do you play? I play quite well. How well do you play? How well do you play? I have been playing for the last 3 years. How long have you been playing? The one with number 10 is my jersey. Which one is your jersey? I like Ronaldo the most. Whom do you like the most? అయితే who do you like the most అని కూడా చెప్పచ్చు. Yes, I would love to meet him. Would you love to meet him? Would you love to meet him? No, I don't watch cricket. Do you watch cricket? Yes, I used to play cricket when I was in school. Did you used to play? Sorry, do you used to play? Na? I used. So past tense ఉంది కదా కాబట్టి ఇది కూడా past tense. Did you used to play cricket when you were in school? Then I prefer to play football. Which game do you prefer to play? Which game do you prefer to play? ఇవన్నీ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చదువుకోండి, చూసుకోండి. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ చూడండి. క్వశ్చన్ ట్యాగ్లో రూల్ ఏమరా అంటే ఇక్కడ ఈ రెండు పార్ట్లు మనకి ఇంపార్టెంట్. సబ్జెక్టు వర్బ్. సీమా అనే సబ్జెక్టు, వర్బ్ అనే సింగ్స్. అయితే క్వశ్చన్ ట్యాగ్ చేస్తున్నప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్టు ప్రొనౌన్ యూజ్ చేస్తాం, సీమా అనేది యూజ్ చేయం. దీనికి సరైన ప్రొనౌన్ ఉంటే మనం ప్రొనౌనే యూజ్ చేస్తాం.